అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఎందుకంటే ఇగ ఇది వాతావరణం చేంజ్ అయినంక నాకు జలుబు కొంచెము కొంచెము ఏందంటే జలుబు, దగ్గు ఇప్పుడు స్టార్ట్ అయితది. ఇగ నాకైతే ఇప్పుడైతే కొంచెం కవర్ అయినా. ఏందంటే చింకయినా కాబట్టి డైలీ మీకు వీడియో అన్నది రాలేదు. ఇగ ఇప్పటి నుంచి మీకు డైలీ వస్తది. లాగ్స్ అయితే ఇక ప్రతిదీ మూమెంట్ కూడక మీకు చూయిస్తా. మీకు ప్రతి మూమెంట్ కూడక మాట్లాడగలుగుతా. ఇక ప్రతిదీ కూడక మీకు చూయించి చేస్తా. ఎందుకంటే నాకు ఇక ఫంక్షన్లు ఇవి అవి అని ఇక అక్కడ ఏందంటే పెళ్ళిళ్ళు ఇవేది కూడా అవుతుంది. ఎందుకంటే ఇవే ఎల్లుడు అవుతుంది కాబట్టి మీకు ఈ లాగ్స్ అన్నది కంటిన్యూ చేయలేకపోతున్నా. ఇప్పటి నుంచి మీకు మీ ముందుంటా. మీ ముందు ప్రతిదీ పెడతా. నాది హెల్ప్ అవుతుంది అనుకుంటా నా వీడియో అన్నది మీకు. ఏది కూడక మీకు ఏందంటే హెల్ప్ అవుతుంది మీకు. ఇది నేను ప్రతి పని కూడక నచ్చుతుందని నేను ముందుకు పెడతా. ప్రతి పని మీకు నచ్చుతుందని చెప్తుండ్రు కూడక నాకు అది మోటివేట్గా మీకు మోటివేట్గా ఎట్లా అవుతుండ్రు ఏమవుతుండ్రు అన్నది మీరు చెప్పుండ్రి. ఎందుకంటే నువ్వు ఇట్లా చేస్తున్నావమ్మా ఇట్లా చెయ్యు అని చెప్పుండ్రి, నేను వింటా. ఎందుకంటే నువ్వు పని కూడక మీకు నచ్చిన పని ఏంది, మీకు చేసిన పని ఏంది, ప్రతిదీ కూడక మీకు మేము ముందు పెట్టాలనుకుంటా. ఇక ఏంటంటే ఇప్పుడు సూపర్ మార్కెట్కి అయితే తేజ్ వెళ్ళి ఇక అట్లా అన్నీ సామానైనా ఏదైనా ప్రతిదీ కూడక మీకు చూపించాలనుకుంటా. ఏమేమి తెచ్చుకుంటున్నా, ఏం చేస్తున్నా, రొటీన్ అన్నది ఏమేమి పెడతా అన్నది మీకు ఏది కూడక మేము ముందు పెట్టాలని అనుకుంటా. ఏది తెచ్చినా ఏది తిన్నా ఏది చేసినా కానీ ఇక ఏంటంటే ఇప్పుడు మీరు ప్రతి పనిలో కూడక మీకు నచ్చుతుందా నచ్చదా మీకు అది కామెంట్ పెట్టుర్రి. ఇగో ఒక విషయం చెప్తా. ఏంటంటే మనము ఏమి లేనప్పుడు మనము ఏదానికైనా కానీ అణిగి మణిగి ఉండాలి. మనము ఏది కూడక ఏది ఎక్కువ పొగరుగా ఇట్లా అట్లా ఉండద్దు. ఓపిక అన్నది ఉండాలి. అప్పుడు మనం అన్నీ ఉన్నప్పుడు మనం ఎట్లా బతకాలి, ఎట్లా పద్ధతిగా ఉండాలి, మనం ఏ రకంగా మనము ఇంట్లో చేసుకోవాలి, ఎట్లుండాలి అన్నది మీరు ప్రతి ఒక్కళ్ళకి కూడక ఈ మాట మేలు అన్నది జరుగుతుంది అనుకుంటా. ఎందుకంటే మనం రొటీన్ ఎట్లా బతకాలి, మనము ఒక మంచి వెలగాలంటే కూడక మనుషులను అర్థం చేసుకొని మంచిగా ఉండేది చూడాలి. ఎందుకంటే మనం ఎట్లా బతితే ఎట్లా మనము పైకి వస్తాము, ఎట్లుంటాము, ఎందుకంటే మనం ఎంత కష్టపడితే ముందుకు వెళ్ళగలుగుతాము అన్నది ఉండాలి. కోపం అన్నది పనిచేయదు, ఓపిక అన్నది ఉండాలి. ఎప్పుడు కూడక ఓపికతోటి మనం ఎప్పుడైనా సాధించగలుగుతాం. ఇక మనం లేనితనం వస్తుంది, ఉన్నతనం వస్తుంది, అన్నీ ఉంటాయి కానీ ఏ టైంలో ఎట్లుండాలి, ఎప్పుడు ఎట్లుండాలి, మనకున్నదాన్ని పొగరు చూపించద్దు, లేదని బాధపడద్దు. ఓపికతోటి మన ఓపిక అన్నది దేవుడు మనకు పరీక్షిస్తాడు ఎప్పుడు కూడక. ఇక మనకు ఆ ఓపికతోటి మనం వెళ్ళేసినాం అనుకో ఇక మనకు అది హెల్ప్ అవుతుంది. మన ప్రతి పని కూడక హెల్ప్ అవుతుంది. ప్రతిదీ మూమెంట్ కూడక మనకి హెల్ప్ అవుతుంది. ఏంటంటే కోపాలతోటి మనం ఏది చేయబోయినా కానీ ఆనే జరుగుతుందని నాకు తెలుసు. ఇక మీకు ఎట్లనో మీరు కామెంట్ దాన్ని అయితే పెట్టుర్రి. ఇక మా ఆవిడ పనులు అయితే అట్లా మంచిగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. అవి తేజనైతే సూపర్ మార్కెట్లో తెచ్చింది. ఇక ఒక్కొక్కసారి తీయ ఉంటాయి, ఒక్కొక్కసారి పుల్లగా ఉంటాయి. సీజన్లోనైతే తినేది చూడాలి. ఇక సీజన్ పండే. ఇక మనం ఏంటంటే ఈ టైం అయిపోయింది అనుకో మనము తిన్నా కూడక టేస్ట్ ఉండేవి. ఇక మామిడి పండ్లైనా ఏదైనా ఇక ప్రతి పండు కూడక ఏ సీజన్లో ఆ సీజన్కి మంచిగా ఉంటుంది. ఇక మనము ఏది కూడక సీజన్ తగ్గట్టు మనము ఇంట్లో జీన్సులు కూడక మనము ధనియాలైనా జీలకర్ర అయినా ఏదైనా కానీ మనము సీజన్ది తీసుకుంది టేస్ట్ వేరే ఉంటుంది మనకు. ఎప్పుడు కూడక సీజన్ కాకుండా ఇప్పుడు ఏంటంటే మనము అప్పటికప్పుడు తెచ్చుకుంటారు, అప్పటికప్పుడు చేస్తారు. కానీ ఆ రోజులల్లో సంచులను నింపుకొని పెట్టుకుందరు. పప్పులైనా కానీ ఒక బియ్యంతో సర్దంటూ సంచులు నింపుకుందరు, అట్లా పెట్టేసుకుందరు, ఇసురుకుందరు. ఏంటంటే అది పొట్టుతోటి పెట్టేసుకొని పోటు పెట్టుకొని దంచుకొని ఇక మనము చెరుక్కొని వండుకునే పొజిషన్ ఉంటుండే. ఇక ఎందుకంటే ఇప్పుడు అట్లా లేదు. ఇక ఆ రకంగానైతే కాదు. ప్రతి ఒక్కరు కూడా అంత ఓపికతోటి చేస్తలేరు. ప్రతిదీ ఇసురుకుంటుంటిమి. ఉప్మా పోసుకోవాలని ఇసురుకుంటుంటిమి. ఇప్పుడు ఉప్మా ఏంటంటే ఉప్మా పోసుకోవాలంటే షాప్కి పోయి తెచ్చుకుంటున్నాం. అట్లా ఇప్పుడు విండి ఏదని ఏదైనా. ఇక ఫ్రాన్స్ అయితే మంచూరియా పిల్లలకు ఇక ఆరోగ్యానికి మంచిది. మా మనమరాలు వచ్చిరని ఇక మా చిన్న మనమరాలు ఫ్రాన్స్ జర ఇష్టపడుతుంది. ఆ మంచూరియా వేసిన అలా చేస్తే ఇక ప్రతిదీ కూడక మీకు చూపించాలనుకుంటా. ఇక ఏది కూడక మీరు ఎట్లా చేసుకుంటారు, ఏం చేసుకుంటారు. నేత్ర ఫుడ్ ఛానల్కి పోతే ఫ్రాన్స్ది మంచూరియా ఉన్నది, ప్రతి ఒక్క ఫ్రాన్స్ కర్రీ ఉన్నది, ఫ్రాన్సు గోంగూరది ఉన్నది, ప్రతిదీ ఉన్నది. ఏ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ముందు కూడా మళ్ళీ పెడతా, ఇంకా వెరైటీలు కూడా వస్తాయి. ఎందుకంటే నాకు వచ్చినవి అయితే ఎన్నో రకాలు. వంకాయ కూర వండితే ఏంటంటే ఎన్ని రకాలు వండుతానో వంకాయను ఒక 50 రకాలు వండుతా. ఎందుకంటే అది కూడా మస్తు రకాలు చేసిన
వంకాయలు గుడక వంకాయ అయినా ఆలుగడ్డ ఎట్లా ఫ్రై చేసుకోవాలి, ఏది ఎట్లా చేసుకోవాలి. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే ప్రతిదీ తొక్కులైనా ప్రతిదీ గుడక నేను పెట్టినవి ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం పెట్టలేను ఫంక్షన్లలో తిరిగి, ఇక నేను ఇక మీకు ముందు గుడక పెడతా, కొంచెమైనా పెట్టి చూపిస్తా, మీరు చేసుకునేది చూడండి. ఇక వాళ్ళకైతే తీసుకొని వెళ్తున్నా అట్లా. ఇక వాళ్ళు చూస్తుండ్రు అట్లా ఏదో చిన్నగా అయినా కానీ మనం మంచిగా వేసుకొని వాళ్ళకి ఏది ఇష్టము ఏది ఇష్టం లేదని కాదు, అన్నీ అలవాటు చేయాలి. అన్నీ అలవాటు చేస్తే తినరా తర్వాత విషయం. ఇక మనం తినేది మనం తింటాము. ఎందుకంటే ఎవరు తినది కొందరికి నచ్చకుంటే వదిలేయండి, నచ్చిన వాళ్ళు తినుండ్రి. ఇక అన్ని రకాలు ఉడక పెడతా నేను, పిల్లలకు అలవాటు ఉండాలి ప్రతిదీ ఉడక. ఇక ఆరోగ్యాలు అయితే మంచిగా ఉంచుకోవాలి, ఫుడ్ మంచిగా తినేది చూడాలి, మనం హెల్తీగా ఉండేది చూడాలి, మనం మంచి థింకింగ్తో బతకాలి, మంచిగానే ఆలోచించాలి. ఇంకోళ్ళ గురించి చెడ్డగా ఆలోచించకుండా చెడగా ఆలోచించినామనుకో మనకు ఉడక చెడే జరుగుతుంటుంది. ఎప్పుడు ఉడక మంచిగా ఆలోచించుర్రి, ఆ చెడైనా మంచి అవుతుంది ఎప్పుడు ఉడక. ఏంటంటే మనము చెడే ఆలోచించుకుంటూ పోతే మనకు చెడే జరుగుతుంది ఎప్పుడు. ప్రతి పని చేస్తే కూడా మనకి ఇది ఫలితం ఉంటుంది అనుకోండి. కష్టపడుండ్రి, ఇష్టపడుండ్రి, అప్పుడు మీరు ఆ పేలైనా పాస్ అవుతుంది ఏ పని అయినా కానీ. చదువులైనా ఏ దాంట్లో అయినా మీరు చేసుకునే చూడాలి. ఇట్లనైతే మేమైతే కూరగాయల కన్నా వెళ్ళాము, అట్లా ఆర్గానిక్ షాప్ అని, అక్కడ అప్పటిదప్పుడే కోసుకొని తీసుకొచ్చి అట్లా అప్పటికప్పుడే అమ్మేస్తారు. ఇక అట్లా అవి ఒక వారం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా కూడక ఏంటంటే ఖరాబ్ కావు. ఇక మనం బయట తెచ్చుకున్నాయంటే వాడిపోతుంటాయి మంచిగా ఉండయి. ఇక ఉల్లాకైనా అక్కడ అన్ని టమాటాలైనా క్యారెటు అన్నీ మా మన్మరాలు ఏరుతుంది చూడండి. ఇక మీరు ప్రతి పని కూడా చూపించాలి, మీకు ప్రతి మూమెంట్ కూడా చూపించాలి అనుకుంటా. ఇక ఆమెకి ఇష్టం ఉన్నట్టున్నది. అది రత్నపూర్ గడ్డ, మీరు ఏదంటారో దాన్ని ఏ గడ్డ అంటారో ఏమో, మేమైతే రత్నపూర్ గడ్డ అంటాం, మాకు తెలంగాణ విషయం మాట. ఇక మీరు ఏ రకంగా ఎట్లా అంటారో, కందగడ్డ అంటారో ఏదంటారో తెలియదు. ఏది కూడక ఎల్లరిగడ్డ ఉంటుంది, ఇంకా దుంపగడ్డ అని ఉంటుంది, ఎన్నో గడ్డలు తింటుంటాం మేము. ఇక ఇప్పటి రోజులలో తెలుసో తెలియదో ఇది నేను ఎట్లా చేసిన అన్నది ఉడకబెట్టింది నేత్ర ఫుడ్ ఛానల్లో ఉంటుంది. ఇక ప్రతిదీ మీకు ముందు పెట్టాలనుకుంటా. ఇక కొత్తిమీర స్మెల్ లెవెల్ ఉన్నది. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుర్రి. నాది రొటీన్ అన్నది మీకు నచ్చితే కామెంట్ పెట్టుండ్రి, మీరు లైక్ కొట్టుండ్రి. ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే నేను ఈ ఫంక్షన్లు చేయబట్టి నేను వెళ్తున్నా కాబట్టి మీకు ప్రతి మూమెంట్ చూపెట్టలేకపోతున్నా. ఇక ప్రతిదీ కూడా మీకు ప్రతి పని నేను ఏం చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా, ఏ రకంగా చేస్తున్నా, మేము మోటివేట్ అవుతున్నామమ్మా నీ మాటల కోణాన్ని నాకు ఎక్కడ కలిసినా కానీ మంచిగా రిసీవ్ చేసుకుంటారు, మంచిగా మాట్లాడుతుండ్రు. ఇక ఏంటంటే నీ వంటలు కూడా కమ్మతనం ఉంటున్నాయి అని అంటుండ్రు. మీరు అంటుండ్రు కాబట్టి నాది క్వాలిటీ ఉంటుంది వంట, ఇక క్వాలిటీ చేస్తా. ఇక ప్రతిదీ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇక ఎందుకంటే మీకు చేసింది వెనక చేసేది ఏముండదు, ముందు నేను ఏది చేసినో అదే నేను మంచిగా ఉంటేనే తింటా అన్నట్టుగా, మంచి లేకపోతే వాళ్ళకి పెట్టద్దు వీడియో అని నేను అనుకుంటా. ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే అదైతే బాగుంది మామిడి పండు, అట్లా తేజ తీసుకొచ్చింది. ఇండ్ల పుల్లగా ఉంటున్నాయి, అట్లా ఉంటున్నాయి, కానీ ఇవి మంచిగా ఉన్నాయి. ఇక ఎక్కువ ఏంటంటే తినద్దు చేయొద్దని కదా, ఏ కాలంతో ఆ కాలం అయితే పండు తింటే మనం మామిడి పండ్లైనా ఏంటంటే ఏ టైంలో చిప్తల పండ్లైనా ఏ టైంలో వచ్చినాయి ఆ టైంలో మనం కంటిన్యూ చేయాలి. ఇది తింటే వేడి, అది తింటే వేడి అని వేడి ఏముండదు, మనం తింటుంటేనే అన్నీ పడుతుంటాయి. ప్రతిదీ పండ్లల్లో మాత్రము ఎప్పుడు మనము అది తెచ్చుకునేది తినేది చూడుండ్రి. పండ్లు మంచికే హెల్త్ అన్నది సెట్ అవుతుంది. ఇక మామిడి పండ్లు అయితే తెచ్చి కట్ చేసి ఇస్తున్నా. ఇక మనము ఏంటంటే న్యాచురల్గా మనం జ్యూసులు చేసి ఇస్తాము, అది చేసి ఇస్తాం, కానీ చక్కెర అవి అట్లా వేసిన దాని కాల్టీ అన్నది తగ్గిపోతుంది. అట్లా చేసి ఇచ్చేది చూడకుండ్రి. ఎందుకంటే ఇట్లా కాల్టీగానే కట్ చేసి ఇయ్యండి ప్రతి పండు గుడక. ఇక ప్రతిది గుడక చిప్తల పండ్ల మీరు ఏ టైం అప్పుడు అది తినే చూడుర్రి. బిర్యానీ ఎట్లా ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్లో మాత్రము ఈ ప్రాసెస్ ఎట్లా చేసిన అన్నది పక్క కొలతలతో చూపించిన, ఎట్లా చేయాలో ఏం చేయాలి. క్యారెట్, బీన్సు, ఇక ప్రతిదీ పచ్చి బఠానీ, ఏంటంటే కొంచెం నెయ్యి, ఆయిల్ ఏది ఇష్టం ఉంటే అది వేసుకొని మీరు నూనెతో కూడా చేసుకోవచ్చు. కమ్మతనంలో సూపరు, పిల్లలకు బాగా ఎంజాయ్ చేస్తారు ఇట్లా. అమ్మో సూపర్ అయింది, బాగుంది, పొడి కమ్మ చేసుకొని వెంటనే రాదు, మటీరియల్ తినేసి మట్టి తినచ్చు, అంత బాగుంది, సూపర్.
పానీపూరి ఇక ఆ పిల్లలకైతే ఇష్టం కదా, బాగా ఇష్టం కదా పానీపూరి. అప్పుడప్పుడు పానీపూరి మీద బాగా అది నాది ఏంటంటే బయటకు వెళ్తే పానీపూరి తినాలన్నది ఒకటి. అట్లా నలుచుకొని అందులో వేసేసుకొని తింటామని ఇట్లా పోసుకొని తినుడు కాదు, అట్లా తింటుండ్రు. వాళ్ళకి అట్లా ఇష్టం ఉంది కావచ్చు, ఇక అట్లనే ఇష్టం ఉన్నది అట్లనే చేసుకుంటుండ్రు, అలా అట్లా తింటుండ్రు. ఇక ఏంటంటే మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా తినుండ్రమ్మ. ఇక కొంచెము వాళ్ళకు మనం ఇట్లుండుర్రి అట్లుండుర్రి అని ఊకే చెప్పద్దు. వాళ్ళకు ఏదైనా ఖరాబ్ చేస్తుండ్రు అట్లా చేయొద్దని చెప్పుర్రి. కానీ అలా చేసిన పని ఎప్పుడు ఉడక నేటిగా ఆలోచించకుండ్రి, నేటిగానే చేయకుండ్రి. ప్రతి పని ఉడక మోటివేట్గా చేయండ్రి. ప్రతి పిల్లలకు గుడక అట్లా చేస్తేనే వాళ్ళు ముందు ఏదైనా చేయగలుగుతారు. ఏదన్నా చేయండ్రి అని మనము ఏదైనా పని గుడక చెప్పాలి, చిన్న చిన్న పనులు చెప్పాలి. పిల్లలకు పని చెప్పకుండా ఉంచకుండ్రి. ఎప్పుడు గుడక పని చెప్తుంటేనే వాళ్ళకి అర్థమవుతుంటుంది, కష్టపడితేనే వస్తుంది మనకు అన్నం అని. ఎప్పుడు గుడక అన్నం వేస్ట్ చేసినా ఏది వేస్ట్ చేసినా కానీ అది ఎంత కష్టపడితే వస్తుంది అన్నది వాళ్ళకు తెలియజేయండి. తెలియజేస్తే మనము చేన్లలో పోయి వాళ్ళకు ఇట్లా కండ్లకు రక్తం వచ్చేటట్టు వాళ్ళు కష్టపడి చేస్తారు, ఇట్లా మనకు ఫుడ్ వస్తుంది అని చెప్పుండ్రి. చెప్తే వాళ్ళు ఖరాబ్ చెయ్యరు. మా మన్మరాళ్ళకి అట్లా చెప్తాను నేను, మీరు కూడా అట్లా చెప్పేది చూడండి. వాళ్ళకు ఏంటంటే మంచిగా వెలిగే చూడుర్రి, అన్నం వేస్ట్ చేయొద్దని చెప్పాలి. ఇక మా ఏంటంటే మా నక్షత్రం వేస్ట్ చేస్తానంటే కూడా వేస్ట్ చేయొద్దని చెప్తే ఇక ఆమెకు కోపం వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే పిల్లలకు కోపం వచ్చినా కూడా మంచి మాట అయితే చెప్పాలి ఎప్పుడు కూడా. ఏది కానీ మన కింద వారవోసుడు ఇట్లా అట్లా చేయనియద్దు. ఎప్పుడు కూడా మంచి తినేది మంచిగా చేసేది చూడాలి. ఇక ఆమెకైతే కొంచెము కుడి చేత పని చేయదు, ఎడమ చేత చేస్తుంది. కొందరు వాటలు అట్లుంటాయి, మనము ఎంత చెప్పినా కూడా వాటం ఉన్నది స్టారే ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళు రాసినా కానీ అట్లా రాస్తారు, వాళ్ళ చేత అన్నది వాటం అట్లా ఉంటుంది. ఆమె అట్లా తింటుందని అనుకోకుండ్రి. ఆమెకు ఎడమ చేత అన్నది వాటం ఎక్కువ ఉంటుంది, ఏమే కుడి చేత తింటుంది చూడండి.